దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. స్థలములలో వంకరగా ఉన్న త్రోవలలో, మెట్టగా ఉన్న స్థలములలో, వంకరగా ఉన్న త్రోవలలో తన వాగ్దానములను నమ్మినచో మన ముందర నడిచే ఆ దేవుడు. తన వాగ్దానములను నమ్మినచో మన ముందర నడిచే ఆ దేవుడు. సరళము చేసి చక్కగా నడిపించును, సరళము చేసి చక్కగా నడిపించును. ఆనాది స్తుతించి కీర్తింతుము, వంశము వరకు తానే మనలను నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. నిరాశ నిస్పృహ శ్రమలలో నడచు మార్గమంతటిలో, నిరాశ నిస్పృహ శ్రమలలో నడచు మార్గమంతటిలో చాచిన తన హస్తము విడువనిచో కొనుకాక కాపాడి మన దేవుడు. చాచిన తన హస్తము విడువనిచో కొనుకాక కాపాడి మన దేవుడు. చిరకము తోడై కాపాడి నడిపించును, నిరతము తోడై కాపాడి నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. జీవజలయూటయైన నిన్ను విడచి బద్దలైన జీవజలయూటయైన నిన్ను విడచి బద్దలైన తొట్టలు కలిగి ఉంటిమి. క్షమాపణ కోరి వచ్చినచో మరి అయిన మన దేవుడు. క్షమాపణ కోరి వచ్చినచో మరి అయిన మన దేవుడు. జీవజలమూల చెంతకు నడిపించును, జీవజలమూల నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును.
విల్ సింగ్ సాంగ్ నంబర్ 3, 3వ పాట పాడదాం ఇందులో. నే వెళ్ళు త్రోవకు తోడయ్యుంటి, నే వెళ్ళు త్రోవలో నాకు తోడయ్యుండి, నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడింతును. నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. నాకు ముందు వెళ్ళితివి కలువరి సిలువకు, నా కొరకు మరణించి తిరిగి లేచితివి. నాకు ముందు వెళ్ళితివి కలువరి సిలువకు, నా కొరకు మరణించి తిరిగి లేచితివి. నన్ను నీతిగా తీర్చని రక్షించితివి, నన్ను నీతిగా తీర్చని రక్షించితివి. నే వెళ్ళు త్రోవలో నాకు తోడయ్యుండి, నన్ను నడిపించుచున్న నా యెహోవా, నిన్ను నే వెంబడింతును. నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. ఇశ్రాయేలీయులకు ముందుగా నడచితివి, ఐగుప్తు చెర నుండి వారి విడిపింపను. ఇశ్రాయేలీయులకు ముందుగా నడచితివి, ఐగుప్తు చెర నుండి వారి విడిపింపను. పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై, పగటి మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై, నే వెళ్ళు త్రోవలో నాకు తోడయ్యుండి, నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడింతును. నా యేసు, నిన్ను నే వెంబడింతును. మాకు ముందు నడుపుతూ ధైర్యమిచ్చుచుంటివి, విడువను ఎడబాయనని అభయమిచ్చుచుంటివి. మాకు ముందు నడుచుతూ ధైర్యమిచ్చుచుంటివి, విడువను ఎడబాయనని అభయమిచ్చుచుంటివి. విజయమిచ్చుచుంటివి శత్రువుపైన, విజయమిచ్చుచుంటివి శత్రువుపైన. నే వెళ్ళు త్రోవలో నాకు తోడయ్యుండి, నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడింతును. నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. జీవజల బుగ్గల యొద్దకు మమ్ము నడిపెదవు, దేవ గొర్రె పిల్లవై మా మంచి కాపరివై. జీవజల బుగ్గల యొద్దకు మమ్ము నడిపెదవు, దేవ గొర్రె పిల్లవై మా మంచి కాపరివై. మా కన్నుల ప్రతిభాష్ప బిందువు తుడుతూ, మా కన్నుల ప్రతిభాష్ప బిందువు తుడుతూ, నే వెళ్ళు త్రోవలో నాకు తోడయ్యుండి, నన్ను వెంబడించుచున్న నా యేసు ప్రభువా, నిన్ను నే వెంబడిస్తును. నా యేసు ప్రభు, నిన్ను నే వెంబడింతును. మాకు ముందుగా నీవు తండ్రి యొద్దకెళ్ళితివి, నీవుండు స్థలములో మేముండునటులా. మాకు ముందుగా నీవు తండ్రి యొద్దకెళ్ళితివి, నీవుండు స్థలములో మేముండునటులా. మాకు స్థలము సిద్ధపరచి తిరిగిరా నుండివి, మాకు స్థలము సిద్ధపరచి తిరిగిరా నుండివి.
నెవెల్లు త్రోవలో నాకు తోడైయుండి నన్ను నడిపించుచున్న నా యేసు ప్రభువా నిన్నునే వెంబడింతును నా యేసు ప్రభువా నిన్నునే వెంబడింతును. సంఘ వాగ్దాన పాట పాడదాం. సంఘ వాగ్దాన పాట పాడదాం. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును నీకు తోడై యుండును నీ ముందర నడవాడు యెహోవా నడవాడు యెహోవా గొర్రె పిల్ల జీవా జలపూరా గుగలాయొద్దకు వారిని నడిపించును గొర్రె పిల్ల జీవా జలపూరా గుగలాయొద్దకు వారిని నడిపించును. యెహోషువ 4వ అధ్యాయం అంతా కూడా మనము మార్చి ఇది తీసుకొని అన్న. యెహోషువ 4వ అధ్యాయము, ఈ అధ్యాయం అంతా కూడా మనము మార్చి చదువుదాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. యెహోషువ 4వ అధ్యాయము, ఈ అధ్యాయం అంతా మనం మార్చి చదువుదాం. జనులందరూ యోర్దానును దాటుట తుదముడిన తర్వాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. వారితో నిట్లనెను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమునెదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. తొమ్మిదో వచనం, యెహోషువ 4వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. నేటి వరకు అవి అక్కడనున్నవి. పదకొండవ వచనం, జనులందరూ దాటిన తర్వాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి.
15వ వచనం, యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యోర్దానులో నుండి ఇవతలికి రండని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడినేలను నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొల్రి పారెను. ఇరవయో వచనం, వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి. ఇరవై 23వ వచనం, ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును సరే, చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించును గాక. ఈ యొక్క యెహోషువ 3వ అధ్యాయానికి మనము ఒక టైటిల్ ఇచ్చినాం. అంటే మొదటి అధ్యాయానికి కూడా ఇచ్చినాము, 2వ అధ్యాయానికి కూడా ఇచ్చినాము, 3వ అధ్యాయానికి కూడా మనము ఒక టైటిల్ ఇచ్చినాం. మొదటి అధ్యాయానికి ఫేత్ ఫౌండేషన్, విశ్వాస పునాది అని ఇచ్చినాం. 2వ అధ్యాయానికి ఫెయిత్ యాక్షన్, క్రియారూపకమైన విశ్వాసము అని టైటిల్ ఇచ్చినాం, శీర్షిక ఇచ్చినాం. 3వ అధ్యాయానికి విశ్వాస పవిత్రీకరణ అనే శీర్షిక ఇచ్చినాం. 4వ అధ్యాయానికి వచ్చేసరికి విశ్వాస గురుతులు, అంటే ఫెయిత్స్ కమెమోరియల్స్, సో జ్ఞాపకార్థం అని మనము చూస్తున్నాం. సరే, ఈ 3వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించినాము. మొదటి 5 వచనాలు మొదటి 9 వచనాలు యోర్దాను నది దాటుటకు సిద్ధపాటు. దాని తర్వాత 10 నుండి 14 వరకు ఇజ్రాయేలీయులు యోర్దాను నది దాటుట. సో 15 నుండి 18 వచనం వరకు యోర్దాను నది మరలా ఏ విధంగా అయితే అంతకుముందు ఉన్నదో అదే విధంగా మరలా పొల్రుట. దాని తర్వాత లాస్ట్ 19 నుండి 24 వరకు ఈ యొక్క జ్ఞాపకార్థ రాళ్ళని నిలువబెట్టుట. సరే, ఈ యొక్క రాళ్ళు అనే మాట మనం పట్టుకొని ఏం చేస్తున్నాము అంటే, పోయిన వారం మనం చూసినాం. ఏమని చూసినాము? ఈ అధ్యాయంలో 3 మాటలు మనము గమనిస్తున్నాం. ఒకటి, రాళ్ళని ఏరుకొనుట, రాళ్ళని వెతుకుట, ఏరుకొనుట ఒకటి. రెండోది, రాళ్ళని భుజము మీద మోయుట. మూడోది, రాళ్ళని నిలువబెట్టుట. ఈ 3 సంగతులు మనం చూస్తున్నాం. సరే, ఈ 3 సంగతులలో రాళ్ళని భుజము మీద మోయుట అనే అంశం మీద ఏం చేస్తున్నాము అని అంటే, పోయిన వారం మనం చూసినాం. రెబెకా అనే అమ్మాయి, ఆమె భుజం మీద కడువ ఉన్నదంట, ఆమె భుజం మీద కడువ మోస్తున్నది అనే సంగతి పోయిన వారం మనం చూసినాం. సరే, ఇప్పుడు రెబెకా యొక్క సాక్ష్యం ఎంత మంచిగా ఉంది అని అంటే, ఆమె చాలా బలవంతురాలు, ఆమెకు చాలా ఓపిక ఉంది, చాలా ఓర్పు ఉంది, ఇతరులకి సహాయం చేసే గుణం కూడా ఆమెకు ఉన్నది. ఆ ఎలియాజర్ ఎవరో ఈమెకు తెలియదు, ఈమె ఎవరో ఆయనకు తెలియదు. ఆ ఎలియాజర్ కానీ ప్రార్థన చేసినాడు, ఒక సూచన పెట్టుకున్నాడు, ప్రవ్వా ఒక అమ్మాయిని నువ్వు చూపెట్టు, ఏ అమ్మాయి అయితే నాకు దాహమునకు నీళ్ళు ఇస్తుందో, నా ఒంటెలకు కూడా దాహానికి నీళ్ళు ఇస్తుందో ఆ అమ్మాయే ఇస్సాకు కొరకు భార్య అని ఒక గుర్తు పెట్టుకున్నాడు. సో ఆ గుర్తుకు తగ్గట్టుగానే మరి ఆ దారిలో ఎంతమంది అమ్మాయిలు వచ్చినారో మనకైతే తెలియదు, వాక్యంలో కూడా లేదు. కానీ ఒక అమ్మాయి, అంటే దేవుని చిత్తములో ఉన్న అమ్మాయి గురించి మాత్రమే వాక్యంలో రాయబడ్డది. సరే, సో ఆ యొక్క రెబెకా గురించి మనము చూసినాం. ఆమె చాలా ఓపిక ఉంది, చాలా ఓర్పు ఉంది, చాలా సహనం ఉంది. బావి లోపలికి దిగింది, మళ్ళీ కడవ మొత్తం నీళ్లతో నింపుకున్నది, భుజం మీద పెట్టింది, మళ్ళీ పైకి ఎక్కువ వచ్చింది, ఒంటెలకు కూడా నీళ్లు పోసింది.
సో మనం చూసిన సంగతి ఏంటంటే దగ్గర దగ్గర 1000 లీటర్లు 1000 లీటర్ల నీళ్లు ఆమె మోసి ఏమి అంటే ఒంటెలకు పెట్టింది. అంటే ఎవరో తెలియని వ్యక్తికి ఆమె సహాయం చేసింది. ఇతరులని ఏమి అంటే ఇతరులకి జీవజలాన్ని పంచింది అని మనము చెప్పొచ్చు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా దగ్గర జీవజలం ఉంది, దేవుడు నా హృదయాన్ని ఆయన వాక్యం చేత నింపినాడు. సో ఈ జీవజలాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి, సో ఈ జీవజలాన్ని నేను నా దగ్గరనే పెట్టుకోను, నా దగ్గర ఉన్న జీవజలాన్ని నేను ఇతరులకి పంచుతూ ఉంటాను. సో కాబట్టి ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక ఆటోకే వచ్చినాను. ఆ ఆటో డ్రైవర్కి నేను ఫోన్పే చేసిన. ఫోన్పే చేస్తే ఆయన పేరు ఏసయ్య అని వచ్చింది. అరే నువ్వు చర్చికి పోతావా అని అడిగిన నేను. ఏ చర్చికి పోతావా అంటే పలానా మెదక్ చర్చికి పోతా అని అన్నాడు. ఈ వీరంగూడకెంచి నువ్వు మెదక్ చర్చికి పోతావా? అంతకుముందు ఇక్కడ ఏదో చర్చ్ ఉండేనంట. ఈ రోడ్ దగ్గర రోడ్ అవతల ఓ షోరూంలో ఏదో చర్చ్ ఉండే. ఆ చర్చికి పోయేటోన్ని ఆ చర్చి ఎత్తేసిండ్రు. సో కాబట్టి అక్కడ ఎక్కడో పోతున్నా అన్నాడు. సరే నేను ఇన్నే బెత్లెహేం ఆరాధన మందిరంలో బైబిల్ స్టడీకి పోతున్నా వాక్యం తీసుకోనికి అని చెప్పి నా జేబులో ఒక మోటో కార్డు ఉంటే ఆ చిన్న పాకెట్ కార్డు ఉంటే ఆయనకి ఇచ్చేసి వచ్చేసిన. సరే ఎందుకు చెప్తున్నాము అని అంటే, మరి రెబెకా ఏ విధంగా అయితే జీవజలాన్ని పంచిందో, సో నేను కూడా ఇప్పుడు ఏం చేసినాను అంటే ఆ ఆటో డ్రైవర్కి ఒక సూచన ఇచ్చినాను. బీరంగూడలో ఒక మందిరం ఉంది, నువ్వు వాడికి రావచ్చు, నీకు దగ్గరలోనే ఉంది, ఈ చుట్టుపక్కలనే ఎక్కడో ఉన్నాడు ఆయన. సో నా దగ్గర ఉన్న వాక్యాన్ని, నా దగ్గర ఉన్న జీవజలాన్ని కొంత ఆ వ్యక్తికి ఇచ్చేసినాను. సో కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు నేను కూడా అట్లనే ఉండాలా. నా దగ్గర జీవజలం ఉంది, ఆ జీవజలాన్ని నేను ఇతరులకి పంచుతాను. సరే దాని తర్వాత పోయిన వారం మనం చూసింది ఏంటంటే రూతు గురించి చూసినాం. రూతు యొక్క భుజం మీద కూడా యవ్వల మూట అనేది ఉన్నది. సో బోయాస్ దగ్గరికి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతోనే వచ్చింది. అసలు రూతు దగ్గర ఏమీ లేదు. రూతుకి మనకి పెద్ద తేడా కూడా ఏమీ లేదు. మనం కూడా ఏమీ లేనుళ్ళం, ఒట్టిగానుళ్ళం, మట్టిగానుళ్ళం, మన దగ్గర ఏమీ లేదు. కానీ ఆ బోయాజు ఏం చేసినాడంటే ఉట్టిగా వచ్చిన రూతుని ఉట్టిగానే పంపించలేడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంతే. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన వాళ్ళని ఉట్టి చేతులతోని అసలు పంపించాడు. ఉట్టిగా అసలు పంపించాడు. ఆయన వాక్యమైనా సరే హృదయంలో నింపి పంపిస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని హృదయంలో నింపి పంపిస్తాడు. దాని తర్వాత ఆయన దగ్గర ఏదున్నా సరే ఆ యొక్క రక్షణ ఆనందాన్ని మన హృదయాలలో నింపి పంపిస్తాడు అనే సంగతి మనం చూసినాం. సో రూతు అంటే సంఘం, బోయాజు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనము చూసినాం. సరే బోయాజు గురించి ఒక మాట ఏం రాయబడ్డదంటే, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి మేలు చేయుట మానని ఇతడు అనే మాట బోయాజు గురించి మనము చూస్తాం. చూడండి రూతు 2వ అధ్యాయం ఎంత మంచి మాట ఉందో చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము బ్రతికిన వారికి చచ్చిన వారికి మేలు చేయుట మానని ఇతడు అనే మాట అక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం ఉరకట్లేదు అది. రూతు 2:20. ఇతడు. సో కాబట్టి బోయాజ్కి ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మాత్రం మానట్లేదంట ఆయన. సో కాబట్టి బోయాజ్ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. సో నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉన్నా, ఆత్మీయంగా చనిపోయినా యేసుప్రభు మాత్రం ఏం చేయట్లేదు, నీకు మేలు చేయుట మానట్లేదు. నీ ఆత్మీయ పరిస్థితి ఎట్లనైనా ఉండని, నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్నావా, ఆత్మీయంగా చనిపోయినావా అనే సంగతి దేవుడు ఆలోచించకుండా యేసుప్రభు ఏం చేస్తున్నాడు అంటే మేలు చేయుట మాత్రం మానట్లేదు. సరే మన అంశం నుంచి మనం ఏం డైవర్ట్ అవ్వము. సో రాళ్ళు భుజము మీద మోయుట, ఫస్ట్ రాళ్ళని ఏరుకొనుట, ముందు రాళ్ళను ఏరాలి. సో యోర్దాను నదిలోకి పోయి రాళ్ళను ఏరుకోవాలి.
ఒకటి. దాని తర్వాత రెండోది రాళ్లను భుజం మీద మొయ్యాలి. మూడోది రాళ్లను నిలువబెట్టాలి. రాళ్ళు అంటే సాక్ష్యము అని మనము అన్నాం. సరే, మీరు న్యూస్ చూస్తున్నారో చూడట్లేదో కానీ ఇక్కడ కూకట్పల్లిలో ఏం జరిగిందంటే అంటే క్రిస్టియన్స్ ఎవరో ఒక ఆమె చనిపోయిందంట. చనిపోతే ఆ డాక్టర్లు చెప్పేసినారు ఈమె చనిపోయింది, ఈమె ఇంటికి తీసుకొని పోయి సమాధి చేసిండు డాక్టర్లు చెప్పేశారు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రంటే అపార్ట్మెంట్లోకి తీసుకొని వచ్చి తలుపులు కిటికీలు అన్నీ మూసేసి వాళ్ళు 3 రోజులు ప్రార్థన చేసిండ్రంట. ఎందుకు? యేసుప్రభు ఆమెను లేపుతాడు. విన్నారా మీరు? న్యూస్ విన్నారా? ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా బస్సులో అదే డిస్కషన్ చేస్తున్నారు. అసూడు రాబోయే విశ్వాసుల యొక్క విశ్వాసం ఎట్లున్నది? యేసుప్రభు ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పినారు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చి పంపించినారు. అయినా సరే యేసుప్రభు వచ్చి లేపుతాడు మా అమ్మను అని తలుపులు కిటికీలు అన్నీ బంద్ చేసుకొని వాళ్ళు 3 రోజులు ఆ శవాన్ని అట్టనే పెట్టుకొని అందరూ ప్రార్థన చేసిండ్రంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంది ఈ అపార్ట్మెంట్లకించి వాసన వస్తుంది అని తలుపు తట్టేసరికి వాళ్ళంతా ప్రార్థనలు చేస్తున్నారంట. ఇది సాక్ష్యమేనా కాదా? ఇప్పుడు చాలా వైరల్ అయిన సాక్ష్యం ఇది. తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దాన్ని ఏమంటారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటారు. దాన్ని ఏమంటారు? అతి విశ్వాసము. అతి విశ్వాసము అని అంటారు. నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఏంది? ఆమె బ్రతికినన్ని కాలాలు దేవుడు ఆమెను బ్రతికించినాడు. ఆమె ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి అని దేవుడు నిర్ణయించినాడు. ఆమె టైం అయిపోయింది, దేవుడు ఆమెను తీసుకున్నాడు. దేవుని చిత్తానుసారంగా దేవుడు ఆమెను తీసుకున్న తర్వాత అంటే నీకెంత విశ్వాసం ఉందంటే నువ్వు దేవుని చిత్తాన్నే మార్చేసే అంత గొప్ప విశ్వాసం నీది, అట్లా చెప్పాలి. సో కాబట్టి దాన్ని ఏమంటారంటే మూర్ఖత్వం అని అంటారు. దాన్ని అతి విశ్వాసము, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. నాకు మ్యాథ్స్లో 100కి 110 మార్క్స్ వస్తాయి అని అంటే ఏమంటారు మీరు? 100కు 110 మార్కులు వస్తాయి నాకు, అంత మంచిగా రాసిన నేను ఎగ్జామ్. ఓవర్ కాన్ఫిడెన్స్, దాన్ని ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటారు. సరే, ఏది ఏమైనా నువ్వు నేను రాళ్ళు మోయుట, రాళ్ళు నిలువబెట్టుట అనంటే నా సాక్ష్యము అని మనము చూసినాం. సరే, నా యొక్క సాక్ష్యం అనేది ఏ విధంగా ఉంది? పోయిన వారం మనం చూసినాము, నేను నోరు తెరిచినా అది సాక్ష్యమే. నేను పలానా చోట కూర్చున్నాను అంటే అది సాక్ష్యం, పలానా చోట నిల్చున్నాను అనంటే అది సాక్ష్యము అనే సంగతి పోయిన వారం మనము చూసినాం. ఏది ఏమైనా రాళ్ళు మోయుట, రాళ్ళు నిలువబెట్టుట అంటే సాక్ష్యము అని మనము చూస్తున్నాం. సో ఇప్పుడు నా సాక్ష్యం అనేది ఎట్లా ఉన్నది అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సరే, బైబిల్ గ్రంథంలో రాళ్ళని ఏరుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తిని ఈరోజు చూద్దాము. 1 సమూయేలు 17వ అధ్యాయము 40వ వచనం. మనందరికీ బాగా తెలుసు ఆయన. 1 సమూయేలు 17వ అధ్యాయము 40వ వచనం. ఆయన కూడా రాళ్ళు ఏరుకున్నాడంట. తీసినోళ్ళు చదవండి. మనందరికీ బాగా తెలుసు ఆ వ్యక్తి. 1 సమూయేలు 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని అది. సో ఎవరు ఈ పర్సన్ అని అంటే మనందరికీ బాగా తెలుసు కదా, దావీదు. ఆయన కూడా ఏం చేసినాడు అనంటే ఆయన కూడా రాళ్ళు ఏరుకున్నాడంట. ఆయన కూడా రాళ్ళు ఏం చేసినాడు? ఏరుకున్నాడు. దాని తర్వాత రాళ్ళని మోసినాడు. ఆయన దగ్గర ఒక చిక్కం ఉన్నదంట. ఆ చిక్కంలో ఆ 5 రాళ్ళు పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ యొక్క రాళ్ళని మోస్తున్నాడు. రాళ్ళని ఏరుకున్నాడు, దాని తర్వాత రాళ్ళని మోస్తున్నాడు. ఇక్కడ ఎటువంటి రాళ్ళని ఈయన ఎన్నుకున్నాడు, ఎటువంటి రాళ్ళని ఆయన చూస్ చేసుకున్నాడు అనంటే అక్కనే రాయబడ్డది, నున్నని రాళ్ళు. ఏమా అర్థమవుతుందా? అసలు రాళ్ళు నున్న ఎట్లా తయారవుతుందో తెలుసా మీకు? ఏటి లోయ లోపల ఉన్న రాళ్ళని
నున్నని రాళ్ళు ఆయన ఏరుకున్నాడంట. ఆ రాళ్ళు అంత నున్నగా ఎట్లా తయారవుతాయి తెలుసుకోవాల్సిన సంగతి అది. ఆ సంగతి మనకు అర్థమైతే మనకు ఆత్మీయంగా చాలా విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు. ఆ రాళ్ళు అనేవి ఆల్వేస్ నీళ్ళల్లోనే ఉంటాయి. ఆ నీళ్లు అటు ఇటు కదులుతానే ఉంటాయి. మరి ఆ యొక్క నీళ్ళ కదలికలకి ఆ యొక్క రాళ్ల పైన ఉన్న దుమ్ము, ఆ రాళ్ల పైన ఉన్న ఏదైనా సరే అదంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ యొక్క సముద్రంలో నీళ్లు ఏ విధంగా కొడుతుంటాయో ఆ రాళ్ళన్నీ ఎంత స్మూత్గా అవుతాయంటే దాని మీద ఉన్న చెత్త చెదారము గరుకు అవన్నీ కూడా పోయి చాలా నున్నగా తయారవుతాయి. అర్థమవుతుందా? సో అందుకే అవి రాళ్ళు చాలా నున్నగా చేతిలో పట్టుకుంటే కూడా జారిపోతాయి కొన్ని రాళ్ళు, అట్లుంటాయి అవి. సో కాబట్టి నీళ్ళు అంటే దేవుని వాక్యం అని అన్నాం. సో దేవుని వాక్యం అనేది ఏం చేస్తుంది అంటే నా యొక్క మనసుని, నా యొక్క హృదయాన్ని అది నున్నగా చేస్తుంది. నా హృదయంలో మొత్తం చెత్తనే ఉంది, నా హృదయంలో మొత్తం అంత దరిద్రమే ఉంది. నా హృదయం మార్కు సువార్త 7వ అధ్యాయము 19, 20 వచనాలలో ఏవైతే రాయబడ్డాయో అవన్నీ నా హృదయం లోపల ఉన్నాయి. ఈర్ష్య, కపటము, ద్వేషము, గర్వము, అహంకారం ఇవన్నీ లోపల. ఇదంతా గరుకు అనమాట, నా హృదయంలో ఉన్న గరుకు. ఈ గరుకు మొత్తం ఎట్లా పోతుంది అనంటే ఈ వాక్యం అనే నీళ్ళ చేత ఆ గరుకు అంతా పోయి నా మనసుని దేవుడు చాలా స్మూత్గా చేసేస్తాడు. నా యొక్క హృదయాన్ని దేవుడు చాలా స్మూత్గా చేస్తాడు ఆయన. అంత స్మూత్గా అయిపోయిన తర్వాత నా లోపలికి అసలు ఈర్ష్య కూడా రాదు, పగ కూడా రాదు, ద్వేషం కూడా రాదు, ఏమీ రాదు. నేను చాలా దీనుడిగా ఉంటాను. నేను చాలా ఏమి అంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటాను. దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఈ వాక్యం చేత దేవుడు నన్ను దర్శిస్తూ ఉంటే నా లోపల ఉన్న కోపం అనేది నిదానంగా పోతుంది, నా లోపల ఉన్న రోషం అనేది నిదానంగా తగ్గిపోతూ వస్తుంది. నేను ఇతరులని ప్రేమించడం అనేది మొదలు పెడతాను, అందరినీ సమానంగా ప్రేమించడం అనేది నేను మొదలు పెడతాను. సో కాబట్టి నా యొక్క హృదయం గరుకుగా ఉందా లేకపోతే నున్నగా ఉన్నదా? సో దావీదు మాత్రం నున్నగా ఉన్న రాళ్లను మాత్రమే తీసుకున్నాడంట. సో వాక్యాన్ని ఎట్లా ధ్యానించాలి అనంటే ఈయన 5 రాళ్ళే ఎందుకు తీసుకున్నాడు, 3 రాళ్ళు ఎందుకు తీసుకోలేడు, 7 రాళ్ళు ఎందుకు తీసుకోలేడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? 3 అంటే మరి ట్రినిటీ, త్రిత్వానికి సాదృశ్యం కదా. ఆయన 3 రాళ్ళు తీసుకోవచ్చు కదా, పోనీ 4 తీసుకోవచ్చు కదా. 5 ఎందుకు తీసుకున్నాడు, 6 ఎందుకు తీసుకోలేడు, 7 ఎందుకు తీసుకోలేడు అని అంటే అక్కడ సందర్భం మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఫిలిస్తీయుడు ఆ గొలియాతుది ఏ ఊరో తెలుసా మీకు? గొలియాతు ఏ ఊరు? గొలియాతు ఏ ఊరు? 3వ వచనం చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనం. 1 సమూయేలు 17:4. గాతువాడైన గొలియాతు. సరే, గాతువాడైన గొలియాతు. గొలియాతు ఏ ఊరు అని అంటే గాతు. గాతువాడైన గొలియాతు. నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే దావీదు బహుశా అంతకంటే ముందే దావీదు ఏం చేస్తాడు అని అంటే ఈ రాళ్ళు ఏరుకోకన్నా ముందు దావీదు ఏం చేస్తాడంటే అక్కడ ఏం జరుగుతుంది, మా నాయన మా అన్నలను చూసి రమ్మన్నాడు, నేను మా అన్నల దగ్గరికి పోతా అని వాళ్ళ నాయన పంపిస్తాడు. అక్కడేమో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఫిలిస్తీయుడు 40 రోజులు అది చూపెట్టుకుంటాడు అనమాట. ఇవి నా కండలు చూడండి, నా సప్పలు చూడండి, నా ఈటె చూడండి, నా సైన్యాన్ని చూడండి అని ఆయన అందరుగా. అక్కడ పర్వతం ఉంటుంది, ఆ పర్వతం మీద ఆయన ఉంటాడు, ఇక్కడ పర్వతం మీద ఇశ్రాయేలీలు ఉంటారు, మధ్యలో పెద్ద లోయ ఉంటుంది. ఆ పర్వతం మీద నుండి ఒలిరితే బెదిరిస్తే ఇక్కడ వీళ్ళకు గుండెలు దడదడదడదడం అంటున్నాయి. ఆయన గొంతు ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. 40 రోజులు మీలో మొగోడు ఎవడున్నాడో రండ్రారై. మీ దేవుడిని నమ్ముకున్నారు కదా, మీరు ప్రార్థనలు చేస్తున్నారు కదా, ఆరాధనలు చేస్తున్నారు కదా, వాక్యం చదువుతున్నారు కదా, మీలో మొగోడు ఎవడున్నాడో రండి, కొట్లాడు నాతో, నన్ను ఓడించి చూపెట్టుండి. ఆ గొంతు వింటేనే ఎంతమందికి భయమైందో తెలియదు. సరే, సో అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆ యొక్క గాతు అంటే ఆయన అట్లా ఒలురుతూ ఉంటే దావీదు గమనిస్తున్నాడు. అన్నలు భయపడుతున్నారు, రాజు భయపడుతున్నాడు, యోనాతాను భయపడుతున్నాడు, సౌలు రాజు దగ్గర సైనికులు ఉన్నారు, సైనికులు భయపడుతున్నారు, రాజు కొడుకే భయపడుతున్నాడు, రాజే భయపడుతున్నాడు. రాజే భయపడితే ఇంకా మిగతా వాళ్ళంతా ఏమైపోతారు?
అందరికి భయమే, రాజే అడుగు ముంగలికి ఎగొచ్చిండు, ఇంకా మాతోనేం పని ఉన్నది అని చెప్పేసి అందరూ భయపడతా ఉంటే దావీదు ఒక్కడొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, అందరికి ఇట్లా ఒకే దిక్కు గాయన ఏముందో స్వరం వింటున్నారు, అది యెహోవా స్వరమేనా కాదా అని వచ్చిండు ఆయన. అది యెహోవా స్వరం కానే కాదు, యెహోవా స్వరం గట్లెందుకు ఉంటుంది. అయితే వాడెవడో అని చెప్పేసి వచ్చి అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకున్నాడు. 2 సమూయేలు 21 అధ్యాయము ఆఖరి వచనం చూడండి. 2 సమూయేలు 21 అధ్యాయము ఆఖరి వచనం. ఉమ్, ఉమ్. సరే, గొలియాతు ఒకడు, అండ్ ఇప్పుడు చదువుకున్న వచనం ఏంటంటే ఈ నలుగురు, గొలియాతుతో పాటు ఇంకా నలుగురు ఉన్నారు ఆడ. ఆ గొలియాతు ఒకడు ప్లస్ ఈ నలుగురు, మొత్తం 1 + 4. ఆ యుద్ధానికి వచ్చిన వాళ్ళల్లో జైంట్స్ అంటే ఆ గొలియాతు లాగా అంత ఎత్తెత్తు మనుషులు ఉన్న మంది ఎంతమంది అంటే 5 మంది ఉన్నారు. అర్థమవుతుందా అమ్మ? దావీదు గమనించినాడు ఎంతమంది యుద్ధ శూరులు ఉన్నారాడ. ప్రజలందరూ ఆ గొలియాతును ఒక్కనే చూసిండ్రేమో, దావీదు మాత్రం ఆయన వెనకాల ఉన్న సైన్యాన్ని చూసినాడు. ఆ గొలియాతు వెనకాల ఇంకా ఎంతమంది యుద్ధ శూరులు ఉన్నారు, ఇంకా ఎంతమంది బలాఢ్యులు ఉన్నారు, ఇంకా ఎంతమంది వీన్లాసంటులు ఉన్నారు అని గమనిస్తే మొత్తం 5గురు, గొలియాతుతో పాటు ఇంకా 4 ఉన్నారు. అందుకే దావీదు ఏం చేసినాడంటే 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒకవేళ గొలియాతును చంపిన తర్వాత మిగతా 4 కూడా వస్తే ఆ మిగతా 4ని కూడా నేను ఇదే విధంగా దేవుడు ఏ మార్గం అయితే నాకు నేర్పించినాడో, ఏ మార్గంలో యుద్ధం చేయమన్నాడో అదే మార్గంలో నేను యుద్ధం చేస్తా అని, అదే మార్గంలో యుద్ధం చేస్తా అని చెప్పేసి 5 రాళ్ళు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇదే 2 సమూయేలు 21 అధ్యాయము 15వ వచనం నుండి చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ 4 శూరుల పేర్లు కూడా గడు ఉన్నాయి. ఫిలిస్తీయులకును 2 సమూయేలు 21 అధ్యాయము 15వ వచనము చూస్తున్న సందర్భం ఏంటంటే దావీదు 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎందుకు 5 రాళ్ళు ఏరుకున్నాడు అంటే మొత్తం ఆడ 5గురు బలాఢ్యులు ఉన్నారు, గొలియాతుతో పాటు ఇంకా 4 బలాఢ్యులు ఉన్నారు. ఒక బలాఢ్యుడు గొలియాతు, ఆ గొలియాతును చంపేసినాడు దావీదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మిగతా 4 బలాఢ్యుల పేర్లు గీడున్నాయి. 2 సమూయేలు 21 అధ్యాయము 15వ వచనం. ఫిలిస్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతి వాడగు ఇష్బీ బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము కొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. వీడొక జైంట్. గొలియాతుతో పాటు ఉన్న బలాఢ్యులలో ఇంకొక బలాఢ్యుడు ఎవరు అంటే ఈయన ఇష్బీ బెనోబా అనేది వాని పేరు. దాని తర్వాత చూడండి 17వ వచనం. సెరూయా కుమారుడైన అబిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపేను. సో గొలియాతుతో పాటు మొత్తం ఇంకా 4 బలాఢ్యులు ఉన్నారమ్మా. ఆ 4 బలాఢ్యులలో ఒకని పేరు ఏంటంటే ఈడున్నది 16వ వచనంలో ఉన్నది. సో అందుకే దావీదు 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒక గొలియాతు చంపేస్తే ఇంకొకటి వస్తే వాణ్ణి కూడా ఇదే విధంగా చంపుదామని చెప్పేసి, యెహోవా నాకు సహాయం చేస్తాడు, యుద్ధము యెహోవాదే అని చెప్పేసి దావీదు 5 రాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. సరే, 18వ వచనం. 2 సమూయేలు 21:18. అటు తరువాత ఫిలిస్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతి వాడగు సపును చంపేను. సపు అనేది ఇంకొక యుద్ధ శూరుని పేరు. సో గొలియాతుతో పాటు మొత్తము ఇంకా 4 జైంట్స్ అంటే యుద్ధ శూరులు ఉన్నారు. వాళ్ళలో 2 మనం ఇప్పుడు చూసినాం. సరే, 19వ వచనం. 2 సమూయేలు 21:19. తరువాత గోబు దగ్గర ఫిలిస్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన యహరెయోరెగీము కుమారుడగు ఎన్వానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపేను. సో గొలియాతుతో పాటు గొలియాతు సహోదరుడు కూడా ఉన్నాడంట.
సో కాబట్టి ఈ యొక్క ఫిలిస్తీయులు ఆల్వేస్ యుద్ధం. ఫిలిస్తీయులు అంటే శత్రు సైతాన్ అని అర్థం. ఫిలిస్తీయులు అంటే ఈ లోకం అయ్యుండొచ్చు. ఫిలిస్తీయులు అంటే నా శరీరమే అయ్యుండొచ్చు. ఫిలిస్తీయులు అంటే నాకు అంటే నన్ను శోధించడానికి వచ్చే శోధనలు, నన్ను పడేయడానికి వచ్చే శోధనలు అని కూడా మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఈ యొక్క ఫిలిస్తీయులని ఏ విధంగా నేను జయిస్తాను, ఈ పరిస్థితులన్నింటినీ నేను ఏ విధంగా జయిస్తాను అంటే నా సాక్ష్యాన్ని బట్టి మాత్రమే నేను ఈ యొక్క పరిస్థితులని నేను జయిస్తాను. సో సాక్ష్యం అనేది అంత ప్రాముఖ్యమైన సంగతి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ సాక్ష్యము నా సాక్ష్యం అనేది ఎట్లుంది? ఈ గొలియాతు తమ్ముని పేరు కూడా ఉంది బైబిల్లో. చూడండి, మొదటి దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4 నుండి 8 వరకు. ఆడ గొలియాతు సహోదరుని పేరు ఉంటుంది. మొదటి దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4, 5, 6, 7, 8. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఐఆమ్ సారీ. మొదటి దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4 నుండి 8 వరకు. అది లహ్మీని చంపెను. సో గొలియాతు సహోదరుని పేరు లహ్మీ. సో కాబట్టి ముగ్గురు బలాఢ్యులు. అంటే గొలియాతు ఒకడు, దాని తర్వాత ఇంకా ముగ్గురిని మనం ఇక్కడ చూసినాం. 20వ వచనం, 2 సమూయేలు 21వ అధ్యాయము 20వ వచనం. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. మంచి ఎత్తరి అంటే చాలా ఎత్తున్నాడు ఆయన. మంచి ఎత్తరి ఒకడుండెను. ఎక్కడ పోయింది? ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్ళు, 24 వ్రేళ్ళు అతనికి ఉండెను. అతడు రెఫాయీయుల సంతతి వాడు. 21. అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపాను. సో పేరు లేనోడు వీడు ఒక్కడే. పేరు లేదు కానీ వీడిని ఎట్లా గుర్తుపట్టొచ్చు అని అంటే, ఒక్కొక్క చేతికి 6 వేళ్ళు ఉన్నాయంట, ఈ చేతికి కూడా 6 వేళ్ళు ఉన్నాయంట, 2 కాళ్ళకు కూడా 6 వేళ్ళు ఉన్నాయంట. ఈయన కూడా జైంట్, మంచి ఎత్తరి. ఎంత ఎత్తున్నాడో మనకైతే తెలియదు కానీ మంచి ఎత్తరి. సో అంత ఎత్తుగా ఉన్న వ్యక్తులు. సో కాబట్టి ఎందుకు దావీదు 5 రాళ్ళు తీసుకున్నాడు అంటే, ఆ యుద్ధంలో మొత్తం 5 బలాఢ్యులు ఉన్నారు. గొలియాతుతో పాటు ఇంకా 4 ఉన్నారు. అందుకే ఎట్లయినా సరే అందరినీ చంపేస్తా నేను, దేవుడు నాకు సహాయం చేసినాడు. ఎన్ని శోధనలు వచ్చినా సరే, ఎన్ని వేదనలు వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, ఈ పరిస్థితులన్నింటినీ నేను జయిస్తా అని చెప్పేసి ఏమి అంటే దావీదు 5 రాళ్ళని ఏరుకున్నాడు. సరే, ఒక రాయితోని ఫిలిస్తీయుని చంపేసినాడు, ఆ గొలియాతుని చంపేసినాడు. ఆ గొలియాతును చంపేసి ఆ గొలియాతు యొక్క తల నరికేసి ఏమి అంటే ఆ యొక్క తలను తీసుకొని వచ్చిండు ఆయన. ఆ గొలియాతు ఖడ్గంతోనే గొలియాతు తల నరికిండు ఆయన. ఇప్పుడు శత్రువు యొక్క ఆయుధం మన చేతులకు ఎట్లా వస్తుంది? అర్థమవుతుందా మీకు వాక్యం? యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆత్మీయ జీవితం అంటే ఇదే. ఆ శత్రువు యొక్క ఆయుధం మన చేతులకు రావాలి. మన చేతులకు వస్తేనే ఏమి అంటే మనము ఆ శత్రువుని ఓడిస్తాం. అయ్యో నా చేతిలో ఆయుధం లేదని వాడే పారిపోతాడు. సో కాబట్టి ఆ యొక్క గొలియాతుని ఆయన కత్తితోనే చంపేసి ఆయన యొక్క మెడ నరికేసరికి ఆయన వెనకాల ఉన్న 4 జెయింట్స్ పోయినారు, ఆయన వెనకాల ఉన్న ఆయన సైన్యము పోయింది, అందరూ వెనక్కి తిరిగి పారిపోయారు. అరే వీడెవడో మామూలుడు కాదురో, వీడెవడో మామూలుడు కాదు, వీడు శానా బలాఢ్యుడు, వీడు పొట్టుడే కానీ గట్టివాడు ఉన్నాడు వీడు అని చెప్పేసి ఏమి అంటే అందరికీ భయమైంది ఒకటేసారి. దాని తర్వాత ఇప్పుడు మనం 2 సమూయేలు 21వ అధ్యాయం చదివినాం కదా. ఆ 21వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు చాలా ముసలోడు అయిపోతాడు. ఆడికే
మీరు కావాలంటే తర్వాత చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అర్రే దావీదు ముసలోడు అయ్యిండు, మనకి ఇంకా జర బలం ఉన్నది ఇప్పుడు అని చెప్పి వాళ్ళు మళ్ళీ వస్తారు దావీదు దగ్గర, మళ్ళీ ఇశ్రాయేలు మీదకి యుద్ధంకి వస్తారు. కానీ దావీదు చేసిన మంచి పని ఏంటి అంటే, ఆయన దగ్గర ఎంతమంది అయితే సైనికులు ఉన్నారో, ఆయన రాజుగా ఉన్నన్ని రోజులు యుద్ధము చెయ్యడానికి సైనికులని యుద్ధం కొరకు ఆయన సిద్ధపరిచినాడు. మీకు వాక్యం అర్థం కావాలి. మందిరానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ యుద్ధానికి సిద్ధపరచుట అనేది చాలా గొప్ప పరిచర్య. అది ఇక్కడ జరుగుతుంది కూడా అదే. మనకు మంచి పాట కూడా ఉంది, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే, ఇది సిలువ మార్గము మహిమ రాజ్యముందను. ఆ పాట ప్రకారం మన జీవితం ఏంటి? అనుక్షణము యుద్ధం. క్షణము నా యొక్క ఆత్మీయ జీవితం అనేది యుద్ధమే. నన్ను నా ఆత్మీయ జీవితంలో నుంచి పడేయడానికి ఈ యొక్క శత్రువు అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే, అన్ని పరిస్థితులు తీసుకొని వస్తున్నాడు. ఆ పరిస్థితులన్నిటినీ ఓవర్టేక్ చేసి నేను ఏమి అంటే ఈ యొక్క దేవుని దగ్గరికి వస్తున్నాను. సో కాబట్టి మన జీవితము అనుక్షణము యుద్ధమే అనే సంగతి ఎవరికైతే తెలుస్తుందో ఆ వ్యక్తి చాలా కేర్ఫుల్గా, చాలా ప్రార్థనా పరుడుగా ఆయన ఉంటాడు, చాలా ఎక్కువ ఆయన ప్రార్థన చేసుకుంటాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, నా యొక్క సాక్ష్యాన్ని బట్టి నేనేం చేస్తాను అనంటే ఈ యొక్క యుద్ధాన్ని నేను జయిస్తాను, నా యొక్క సాక్ష్యాన్ని నేను మోస్తాను, నా యొక్క సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను, నా యొక్క సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఎక్కడున్నా సరే నా యొక్క సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకుంటాను. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యము నా సాక్ష్యము అనేది ఎట్లా ఉన్నది అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు. సో కాబట్టి హౌ ఈజ్ మై టెస్టిమనీ? ఇక్కడ దావీదు యొక్క సాక్ష్యము ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ దావీదు గురించి దేవుడు దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, ఇతడు నా హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఏముందో దావీదు తెలుసుకున్నాడు. దేవుని హృదయంలో అంటే ఈ విధంగా ఒక వ్యక్తి ఈ విధంగా ఉండాలి, నా మందిరం ఈ విధంగా ఉండాలి, నా మందిరంలో ఇట్లా ఈ క్రమం ఉండాలి, ఈ పద్ధతి ఉండాలి అనే సంగతి అన్నీ తెలుసుకున్నాడు. ఒక విశ్వాసి ఈ విధంగా ఉండాలి అనేది దావీదు తెలుసుకొని ఏం చేసినాడంటే ఆ దేవునికి అనుకూలంగానే ఆయన ఉన్నాడు. సో ఈ విధంగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు, ఈ విధంగా ఉన్న వాళ్ళు దేవునికి నచ్చుతారు అనే సంగతి దావీదు తెలుసుకొని ఏం చేసినాడు అంటే ఆ దేవునికి ఇష్టడుగా ఆయన బ్రతికినాడు. కాబట్టే ఆయన ఏమైనాడంటే దేవునికి హృదయానుసారుడు అనేది అయిపోయినాడు. సో కాబట్టి ఈరోజు మనం చూసిన సంగతి ఏంటి అనంటే, ఆ యెహోషువ 4వ అధ్యాయంలోనే మనం చూసినాము. ఏమి అంటే రాళ్ళని ఏరుకొనుట, రాళ్ళని భుజం మీద మోయుట, దాని తర్వాత రాళ్ళని నిలువబెట్టుట, ఈ 3 సంగతులు మనం చూసినాం. సో రాళ్ళని ఏరుకొనుట అనంటే దావీదు గురించి మనం చూసినాం. సో దావీదు 5 రాళ్ళని ఏరుకున్నాడు, ఆ యొక్క రాళ్ళ చేత శత్రువుని ఓడించినాడు. సో దావీదు యొక్క సాక్ష్యం నిజంగా ఆ యుద్ధం అయిపోగానే యోనాతానికి చాలా ధైర్యం వచ్చేసింది. ఆయన కంటే ఈయననే గొప్పోడు, ఈ దావీదే గొప్పోడు, మా నాయనతోంటే బలాఢ్యుడు ఆయన, అసలు రాజు అయితే ఇలాంటి వాడు రాజు కావాలి అని బహుశా యోనాతాను అనుకున్నాడేమో. అనుకొని అక్కడ రాయబడ్డది ఏంటంటే, ఆ తర్వాత అధ్యాయం 18వ అధ్యాయం, 1 సమూయేలు 18వ అధ్యాయం చదివితే యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందంట. మా నాయన కాదు అసలైన రాజు, మా నాయన కాదు అసలైన యుద్ధశూరుడు, మా నాయన కాదు అసలైన వ్యక్తి, ఈ ప్రజలను పరిపాలించే అసలైన వ్యక్తి మా నాయన కాదు, నువ్వే. ఆ గొలియాతుకు అందరూ భయపడ్డారు, కానీ ఆ రాజు కుమారుణ్ణైనా నేను కూడా భయపడ్డాను, నా సైనికులు కూడా భయపడ్డారు, అందరూ భయపడ్డారు. అయినా సరే నువ్వు ఒక్కనివి భయపడకుండా వాని మీదికి పోయినావు. పైగా దావీదు ఎట్లా పోయినాడు? యెహోవా నామమున వాని మీదికి పోయినాడు. ఆయన దగ్గర ఒక ఈట లేదు, కత్తి లేదు, యుద్ధ కవచాలు లేవు, ఏం లేవు, ఒట్టుగానే పోయినాడు. సో దేవుడు ఇచ్చిన ఆయుధాలు, దేవుడు ఇచ్చిన సామాగ్రి, దానితోనే ఆయన ఏం చేసినాడు అంటే ఆ యొక్క ఫిలిస్తీయుని మీదికి పోయినాడు.
సో దాని తర్వాత ఆ యుద్ధం అయిపోగానే ప్రజలందరూ కూడా, ఓ, సౌలు కేవలం వేల కొలదే హతం చేసినారు, దావీదు మాత్రం 10,000 కొలది హతం చేసినాడు అని చెప్పేసి ప్రజలందరూ దావీదును స్తుతించినారు, దావీదును పొగిడినారు, దావీదును పైకెత్తినారు. రాజుగారు కేవలం ఒక్కనే చంపినాడు, దావీదు 10 మందిని చంపినాడు. ఆ ఒక్క వ్యక్తి ఏమి అనంటే 10,000 మందితో సమానం ఆ గొలియాతు ఒక్కడు. అంత గొప్ప విజయాన్ని ఈ యొక్క దావీదు ఏం చేసినాడు అంటే ఇశ్రాయేలు ప్రజల పక్షాన దావీదు అంత గొప్ప రక్షణ కలుగజేసినాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనందరి పక్షాన ఆయన పోరాడినాడు. మనందరి పక్షాన యేసు ప్రభు చాలా గొప్ప పోరాటం పోరాడినాడు. అసలు ఎవ్వరు కూడా చెయ్యని యుద్ధాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినారండి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకి ఎంతో గొప్ప రక్షణని, ఎంతో గొప్ప నిరీక్షణని ఈరోజు నీకు నాకు ఆయన అనుగ్రహించినాడు అనే సంగతి మనం తెలుసుకుంటే మనకు చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చి రక్షింపబడ్డ తరువాత నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మన యొక్క జీవితం అనేది ప్రతి క్షణము యుద్ధమే. ఆ యొక్క యుద్ధంలో ఏమి అంటే మనమే గెలవాలి. దేవుడు మన పక్షాననే ఉన్నాడు. మనము మనల్ని గెలిపించడానికి ఈ దేవుడు మన పక్షాననే ఉన్నాడు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సరే, ఒక వచనం చూసి ముగించేద్దాం. 1 రాజులు 18వ అధ్యాయము 31వ వచనం. అక్కడ కూడా ఒక వ్యక్తి రాళ్ళు ఏరినాడంట. 1 రాజులు 18వ అధ్యాయము 31వ వచనం. అక్కడ కూడా ఇంకో వ్యక్తి రాళ్ళు ఏరుతున్నాడంట. చూడండి, ఈ ఒక వచనం చూసి మనం ముగించేద్దాం. ఉమ్, 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 ఉమ్. సో కాబట్టి ఏలియా అనే ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. ఆయన, సరే, ఈ సందర్భం మనందరికీ బాగా తెలుసు. ఈయన కూడా ఇశ్రాయేలీయుల గోత్రముల చొప్పున 12 రాళ్లను ఏరినాడంట. 12 రాళ్ళని ఏరి ఆయన ఏం చేసినాడంటే ఆ యొక్క రాళ్లను నిలువబెట్టినాడు. ఆ 12 రాళ్లతోని ఆయన బలిపీఠం కట్టినాడు. సో కాబట్టి ఇట్లా రాళ్ళని ఏరుకున్న వాళ్ళు ఇంకా చాలామంది వాక్యములో ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన గనక రాళ్ళని ఏరకుండా బలిపీఠం కట్టకుండా, అంటే దేవుని చేత అద్భుత కార్యం జరగాలి అంటే దానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ యొక్క పద్ధతిలో అంటే దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నేను సరిగ్గా ఉంటేనే దేవుడు నా కుటుంబంలో అద్భుతం చేస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించుకుంటా, నేను ఇట్లనే ఉంటా అని అంటే కాదు. సో కాబట్టి పడిపోయిన ఆ యొక్క బలిపీఠాన్ని ఆ యొక్క ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే మరలా కట్టినాడు. ఆ బలిపీఠం ఏ విధంగా ఉండాలా, బలిపీఠం ఎక్కడ ఉండాలా, బలిపీఠం ఉండాల్సిన స్థలం ఏంది, ఆ ఉండాల్సిన క్రమం ఏంది అని అంటే 12 రాళ్ళను తీసుకొని ఆ బలిపీఠాన్ని ఆయన సరిచేసినాడు. సో బలిపీఠాన్ని సరిచేసుకొనుట అంటే నా హృదయాన్ని నేను పరీక్షించుకొనుట అని అర్థం. నా యొక్క జీవితాన్ని నేను సరి చేసుకొనుట. ఎక్కడైతే పడిపోయిందో, నా సాక్ష్యం ఎక్కడైతే పడిపోయిందో, నేను ఎక్కడైతే పడిపోయినానో వాటన్నిటినీ నేను సరి చేసుకుంటాను అని అర్థం. సో పడిపోయిన ఆ యొక్క బలిపీఠాన్ని ఏలియా ఏం చేసినాడంటే ఫస్ట్ దాన్ని మంచిగా చేసినాడు.
కరెక్ట్ ఏ విధంగా అయితే ఉండాలనో ఆ విధంగా నేను ఉంటాను. నా హృదయాన్ని నేను పరీక్షించుకొని, ప్రభా ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, నేను ఇట్లా ఉండాలి అని నువ్వు చెప్తున్నావు. సో కాబట్టి నేను ఇట్లా ఉంటాను అని నా హృదయాన్ని నేను పరీక్షించుకొని నేను సరి చేసుకున్న తర్వాతనే దేవుడు ఏం చేస్తాడంటే నా యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, నా యొక్క ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు. సో కాబట్టి ఏలియా కూడా 12 రాళ్ళని ఏరినాడు. ఆయన సాక్ష్యం కూడా చాలా అద్భుతం. అసలు ఈ యొక్క సందర్భం అయిపోయిన తరువాత ఏమి అంటే ప్రజలందరూ కూడా ఏం చేసినారు అని అంటే ఈ యొక్క ఏలియా యొక్క దేవుడే నిజమైన దేవుడు అని అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమి అంటే గొప్పగా వాళ్ళు కేకలు వేయడం అనేది మనకు ఇక్కడ జరుగుతుంది. 39వ వచనం, 18:39 మొదటి రాజులు. అంతటా జనులందరూ దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. జనులందరూ అప్పటి వరకు బయలు అనే దేవునికి పూజించేటోళ్ళందరూ కూడా ఆ ఒక్క కార్యాన్ని బట్టి అందరూ యెహోవాయే దేవుడు అని ఒప్పేసుకున్నారు. సో కాబట్టి నా యొక్క సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకున్నట ద్వారా ఏమి అంటే ఇతరులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రాబడతారు, ఇతరులు యేసుక్రీస్తు ప్రభుల వారి చేత ఆకర్షింపబడతారు అనే సంగతి నువ్వు నేను ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క సాక్ష్యము నా యొక్క సాక్ష్యము ఏ విధంగా ఉంది? సో ఈ యొక్క యెహోషువ 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ యొక్క రాళ్ళని వాళ్ళు మోసినారు, రాళ్ళని నిలువబెట్టినారు. వాళ్ళు కానాను దేశంలో ఫస్ట్ అడుగు పెట్టిన మొట్టమొదటి ప్రాంతం పేరు ఏంటి అని అంటే గిల్గాల్. గిల్గాల్ అనే ప్రాంతంలో వాళ్ళు ఏం చేసినారంటే అడుగు పెట్టినారు. ఈ లోకమనే సముద్రం దాటినారు. దేవుడు వాగ్దానం చేసిన దేశంలో వాళ్ళు ప్రవేశించినారు. ఏ స్థలంలో వాళ్ళు ప్రవేశించినారు అంటే గిల్గాల్ అనే ప్రాంతంలో వాళ్ళు ప్రవేశిస్తారు. సరే, గిల్గాల్ అంటే ఏందో దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనము చూడడానికి ప్రయత్నం అనేది చేస్తాం. కొన్ని ప్రకటనలు, వార కార్యక్రమములు యథావిధిగా జరుగుతాయి. శనివారం ఉదయం 7 గంటలకు లోకల్ పాస్టర్స్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంటుంది. బాధ్యత గల సహోదరులు సహోదరీలు ముందుగా వచ్చి సిద్ధపరచవలసిందిగా మనవి. ఆదివారము ఆరాధనకు మన మధ్యకు పటాన్చేరు నుండి సహోదరుడు ప్రభాకర్ గారు వస్తారు. దాని తర్వాత ఆదివారం సేవకుని 3 పిల్లలకు గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, దయచేసి ప్రార్థన చేయగలరు. ఏంటిది? జదిద్యాకు ఇదేందో నాకు అర్థమవుతలేదు. పెద్ద కంజర్ల ఏమో ప్రార్థనకు ఆందోళ్ జగిత్యాల దగ్గర. సరే, ఓకే, వాళ్ళ పిల్లల పేర్లు రాసినారు, ఆ ప్రాంతం పేరు కూడా రాసినారు. రూబేన్కు సంగారెడ్డి అవతల కంకోల్ దగ్గర. ఈ 3 ప్రాంతాలలో వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దయచేసి చూడండి, ప్రార్థన చేయండి. కావున ఈ పరీక్షలలో పిల్లలకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి ఉత్తీర్ణులు అగునట్లు ప్రార్థన చేయవలసిందిగా మనవి. సరే, ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోండి. వార కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. శనివారం ఉదయం 7 గంటలకు లోకల్ పాస్టర్స్ ఇదేంటో మరి బ్రేక్ఫాస్ట్ అంట, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంటుంది. ఆదివారాన యథార్థంగా ఉంటుంది. పటంచేరు నుంచి ప్రభాకర్ గారు వస్తారు. దాని తర్వాత ఈ సేవకుని పిల్లలకి ఆదివారం రోజు గురుకులలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేసి ప్రార్థన ఆశీర్వాదంతో కూడిక ముగిస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ప్రభువా, మరి 3 విషయాలు మా యుద్ధకు మీరు తీసుకొని వచ్చినారు. మీకు వెలలేని వందనాలు. పరలోకపు తండ్రి, రాళ్ళు ఏరుకొనుట, రాళ్ళని భుజము మీద మోయుట, దాని తర్వాత రాళ్ళని నిలువబెట్టుట. రాళ్ళు అంటే సాక్ష్యము అని మీరు మాకు గుర్తు చేసినారు. వదనాలు ప్రభువా. మరి మా సాక్ష్యం ఏ విధంగా ఉంది? మేము ఉంటున్న ప్రాంతంలో, మేము నివసిస్తున్న ప్రాంతంలో, మేము ప్రయాణం చేస్తున్న ప్రాంతంలో ప్రభువా, అది బస్సే కానివ్వండి, ఆటోనే కానివ్వండి, లేకపోతే ఇంకా ఆయావి ఎన్ని విధాల ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణములలో మా సాక్ష్యం ఏ విధంగా ఉంది? సంఘంలో మా సాక్ష్యం ఏ విధంగా ఉంది? పరలోకపు తండ్రి, ఇవన్నీ పరీక్షించుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు వెలలేని వందనాలు ప్రభువా. మరి దావీదు ఎందుకు 5 రాళ్ళు ఎన్నుకున్నాడు?
అనే సంగతి కూడా మాకు గుర్తు చేసినారు. ప్రభు మరి యెహోవా అనే నామమును బట్టి శత్రువులందరూ కూడా మరి నాయన పారిపోయినారు. ఎంతో గొప్ప విజయాన్ని, ఎంతో గొప్ప రక్షణని, ప్రాణాపాయాన్ని మీరు మీ ప్రజలైనటువంటి వారికి అనుగ్రహించినారు. వందనాలు. మా ఆత్మలను కూడా మీరు కాపాడినారు. మా యొక్క ఆత్మీయ జీవితాలను మీరు సంరక్షించినారు. రక్షించినందుకు మీకు వెలలేని వందనాలు. పరలోకపు తండ్రి, అన్ని విధాలుగా చేసిన మేలన్నిటికై స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన మీ ప్రియులందరికీ స్తోత్రాలు. వాక్యం విన్న వాళ్ళని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం సైతానుడు ఎత్తుకుపోకుండా కాపాడి రక్షించి భద్రపరచండి. ప్రభా, లోకంలో లోకస్తుల మధ్యలోకి మేము వెళ్తున్నాం. మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ, మా ప్రవర్తనను మేము కాపాడుకుంటూ, మంచి మనసాక్షి కలిగి, మంచి సాక్ష్యం కలిగి, మంచి ప్రవర్తన, మంచి నడవడి కలిగి మేము జీవించేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, మిషాయల్ని బట్టి, ఆయన మిసెస్ని బట్టి, పిల్లలను బట్టి స్తోత్రాలు. ఆదివారం రోజు పిల్లలకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి నాయన, మరి వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తులను జ్ఞాపకం చేసుకోండి. మంచి భవిష్యత్తు పిల్లలకు అనుగ్రహించండి. రానున్న దినాలలో మరి నాయన మీ కొరకు సూచనలుగా, అద్భుతములుగా ఈ లోకంలో ఉండేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతూ, వెళ్తున్నాం మీ దేవుని ఆశీర్వాదాలతో పంపవలసిందిగా కోరుతూ, ప్రభు మరి ఈ యొక్క స్టడీని మేము కంటిన్యూ చేస్తున్నాం. దయచేసి సహాయం చేయవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.